హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సెకండ్ ఎపిసోడ్ అనమాట అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షలో ఎవరిని సెలెక్ట్ చేశారు, ఎలా జరిగిందని దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి చరణ్ అయితే వచ్చాడు. అంటే నిజామాబాద్ నుంచి అయితే వచ్చాడనమాట. చాలా హుషారుగా ఉన్నాడు, ఎనర్జీగా. ఇంకా తను యాక్టివ్నెస్ కానివ్వండి, ఫన్‌గా మాట్లాడడం కానివ్వండి, జడ్జెస్‌ని ఇంకా శ్రీముఖి గారిని అయితే కట్టిపడేశాడనమాట. వాళ్ళందరూ కూడా బాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు తనతో. తను కూడా తన అదే ఫ్రెండ్స్ గురించి కానివ్వండి, తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి కానివ్వండి అన్నీ కూడా షేర్ చేసుకున్నాడు. ఇదంతా జరిగిన తర్వాత తనకు కూడా ఇంకా కొన్ని టాస్క్‌లు ఇవ్వడము. ఓకే. 'బిగ్ బాస్' చేస్తాను నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి అని చెప్పేసి అయితే అన్నాడు. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళిన వాళ్ళకే కదా ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ నాకు ఆ ఛాన్స్ కావాలని అయితే నేను వచ్చాను అని అయితే అంటాడు. మరి శివాజీ గారిని ఏం చేస్తాము అనేసి శ్రీముఖి గారు అంటే అది ఎప్పుడు మారుతా ఉంటారు కదా! వాళ్ళే ఏమి ఉండరు కదా అనేసి అయితే అంటాడనమాట. తను అన్ని చూసినట్టే ఉన్నాడు. గేమ్స్ కానివ్వండి, ఎవరు ఎక్కడ ఉంటారు, 'బిగ్ బాస్' బస్‌లో ఎట్లా వస్తారు, ఏంటి అనే దాని గురించి మొత్తం తెలుసుకొని వచ్చే ఉంటారు కదా! తనొచ్చేసి ఆ మాట అన్నాడు. ఓకే. నీకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేదానికంటే ఫస్ట్ ఎవరిని చేస్తావు అంటే ఫస్ట్ నేనే చేస్తానని చెప్పేసి శ్రీముఖి గారిని అయితే చేస్తారు. ఇంకా ఇంటర్వ్యూ చేస్తూ శ్రీముఖి గారిని కొన్ని క్వెషన్స్ అడగడము, నవదీప్ గారిని అడగడము, తర్వాత బిందు మాధవ్ గారిని, అభిజిత్ గారిని ఇలా క్వెషన్స్ అడగడము చాలా ఫన్నీగా అనిపించింది. అంతా కూడా బాగా జరిగింది. తనకొచ్చేసి గ్రీన్ ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు. అంత బాగా జరిగింది. తర్వాత సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి బీబ్‌జాన్ అనమాట. తను "నువ్వు దేనికోసం వచ్చావు" అంటే "నేను డబ్బుల కోసం వచ్చాను" అయితే అంటుంది. అంటే ఇంకెవరైనా వచ్చింది దేనికోసము అంటే డబ్బుల కోసమో, పేరు కోసమో, లేకపోతే ఎక్కడైనా ఛాన్స్ వస్తుందనో, నలుగురిలో మనం తెలుస్తామనో కదా వచ్చేది. ఇంకేం చెప్తారు? దానికోసమే వచ్చానని చెప్పింది తను. డబ్బుల కోసమే వచ్చానని చెప్పేసి. ఓకే. డబ్బుల కోసం వచ్చావా అని చెప్పేసి అంటారు. ఓకే. నువ్వేం చేస్తావు అంటే నేను సాంగ్ పాడతాను అంటే ఒక సాంగ్ అయితే పాడిచ్చారు. తర్వాత నేను డాన్స్ వేస్తాను అంటే నవదీప్ గారైతే వచ్చారు. నవదీప్ గారు చుట్టూ డాన్స్ వేసుకుంటూ తిరిగిందనమాట. తనకు గూడా కొంచెం అవమానమే జరిగింది. అసలు మీరు జడ్జెసే కాదు అని చెప్పేసి అయితే అనేసి వెళ్ళిపోయిందనమాట. తనకు కూడా రెడ్ ఫ్లాగ్ అయితే ఇచ్చారు. తనకు గూడా నిజం చెప్పాలంటే ఒక అవమానమే జరిగిందని చెప్పాలి. దాని తర్వాత వచ్చేసి ఒక 4 మెంబర్స్ అయితే కంటెస్టెంట్స్ ఎలా చూపించారంటే ఒక 3 మినిట్స్‌లో వాళ్ళు రావటము, వాళ్ళని కొన్ని క్వెషన్స్ అడగటము, వీళ్ళు రెడ్ ఫ్లాగ్ ఇయ్యడము, వాళ్ళు వెళ్ళిపోవడము అలా జరిగిందనమాట. కొంతమందివి చాలా తక్కువ టైంలో చూపించేశారు. కొంతమందిటివి మాత్రమే బాగా చూపించారు. ఎందుకనో అలా చేశారు. తర్వాతొచ్చేసి అమాన్ అయితే వచ్చాడు. అమాన్ మసూదా. తనొచ్చిన తర్వాత "నువ్వేం చేశావు" అని అడుగుతారు. నేను 1 మంత్ యాక్టింగ్ నేర్చుకున్నాను అని అయితే అంటాడనమాట. ఓకే. నీ యాక్టింగ్ స్కిల్స్ మేము చూస్తాము. ఏదన్నా ఒక సన్నివేశాన్ని మాకు చేసి చూపించు అంటే తను ఒక యాక్టింగ్ చేశాడు. కొంచెం బాధపడినట్టు, కొంచెం సీరియస్‌గా చెప్పినట్టు అలా డైలాగ్స్ అయితే చెప్పాడు. ఓకే. ఇప్పుడు నువ్వు, నీ ఫ్రెండ్ ఇద్దరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నారు. వాళ్ళలో నీ ఫ్రెండ్‌కి కాకుండా నీకు కప్పిస్తే నువ్వేం జేస్తావంటే, ఓకే. నేను సెల్ఫిష్‌గానే ఉంటాను. కప్పు దగ్గర మాత్రం బయట ఫ్రెండ్స్ ఓకే. లోపలంటే ఫ్రెండ్స్ ఏం కుదరదు. కప్పు నాకే కావాలని అయితే చెప్తానంటారు. ఓకే. ఇది మంచి ఓకే. మంచిగానే నువ్వు ఆలోచించావు అనైతే చెప్తారనమాట. సెల్ఫిష్‌గానే ఉండాలి గేమ్ అన్న తర్వాత అనేసి అంటారు. దాని తర్వాత అభిజిత్ గారైతే ఒక పేపర్ మీద డ్రా వేస్తారు. టీ షర్ట్ డ్రాయింగ్ వేసి ఒక హోల్ అయితే పెట్టాడు. ఒక రౌండ్ షేప్‌లో గీసి. ఈ టీ షర్ట్‌కి ఎన్ని హోల్స్ ఉన్నాయి చెప్పు అంటే తనైతే 5 అంటాడు, 6 అంటాడు, తర్వాత 10 అంటాడు. శ్రీముఖి దగ్గరికి వెళ్లి 10 అంటుంది. మళ్ళీ లాస్ట్‌కైతే ఒక 6 అలా అని చెప్పాడు. దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. నీదంతా గూడా బాగుంది. నీ పిల్లోడి మనస్తత్వము. ఇప్పుడు నువ్వేం చేసావు తనకొచ్చేసి ఒక టాస్క్ లాగైతే పెట్టారు. ఏంటి అంటే, నువ్వు ఆ పేపర్ తీసుకొని వెళ్లి కూర్చొని ఒక ఎస్సే రాయి అని చెప్పేసి అయితే చెప్పారు. తను కూర్చొని రాసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి సుమా గారు సిద్దిపేట నుంచి. తను చాలా బాగుందనమాట. నిజంగా చూడటానికి కానివ్వండి, మాట్లాడే తీరు కానివ్వండి అంతా చాలా క్యూట్‌గా ఉంది. వచ్చి శ్రీముఖి గారికి హాయ్ చెప్పి, అక్కడున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పి, నేనక్కడికి రావచ్చా అనేసి అడుగుతుందనమాట. వాళ్ళు కూర్చొని ఉంటారు గదా! అక్కడికి వెళ్లి హగ్ ఇవ్వబోతుంది. బిందు మాధవి గారికి హగ్ ఇస్తుంది. తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తుంది నవదీప్ గారికి. అభిజిత్ గారికొచ్చేసి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే, తనైతే నమస్కారం అని చెప్పేసి నమస్కారం పెడతాడు. ఓకే. నమస్కారం పెట్టేసి అయితే వస్తుందనమాట. తనొచ్చేసి తన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళెక్కడి నుంచి వచ్చారు అనేది. తనొచ్చేసి 1600 శతాబ్దంలో మొఘలుల కాలం నాటి వాళ్ళని చెప్పేసి అయితే చెప్తుందనమాట. తన బ్యాక్‌గ్రౌండ్ గురించి. సుమ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్మీ ఆఫీసర్ అంట. రిటైర్డ్ అయిపోయాడు. నేను కూడా పోలీస్ ట్రైనింగ్ తీసుకొని పోలీస్ అయ్యాను. కానీ నాకది నచ్చలేదు. ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి అయితే దాన్ని క్విట్ చేశాను జాబ్ అనేది చెప్తుంది. బిందు మాధవి గారు వచ్చేసి "నువ్వంత కష్టపడి కదా పోలీస్ అయింది. అలా ఎలా" అంటే "నాకది నచ్చలేదు. ఇంకా నా లైఫ్‌లో ఏదో చేయాలని చెప్పేసి అయితే నేను దాన్ని వదులుకున్నాను" అయితే చెప్తుంది. ఓకే. నీకు బాత్రూమ్స్ అంటే ఓసీడీనా అంటే అవును నాకు ఓసీడీ అనేది. మరి హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత ఎలా చేస్తావు అంటే నేను గూడా యూజ్ చేస్తాను కాబట్టి నేను గూడా క్లీన్ చేస్తాను అనేసైతే అంటుంది. తనకిచ్చిన టాస్క్ ఏంటంటే ఆవు పేడంట. ఆవు పేడలో గోల్డ్ కలర్ కాయిన్స్, సిల్వర్ కలర్ కాయిన్స్ అయితే ఉన్నాయి. వాటిని తీయాలి అని చెప్పేసి టాస్క్ అయితే ఇస్తారు. తను వచ్చేసి తీసేదానికి రెడీ అవుతుంది. గోల్డ్ కలర్‌టివి ఇంకా సిల్వర్ కలర్ కాయిన్స్ అయితే తీస్తుందనమాట.
తీస్తూ తనతో కూడా మాట్లాడుతూ ఉంటారు. తర్వాత వచ్చేసి నవదీప్ గారు గ్రీన్, అభిజిత్ గారు గ్రీన్ అయితే ఇస్తారు. బిందు మాధవి గారు మాత్రం రెడ్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ చూద్దాము నీ ఆట ఎలా ఉంటుందో ఏంటి అనేసి అయితే చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి భరత్ గారు అయితే వచ్చారు. భరత్ గారు వచ్చిన తర్వాత వచ్చేసి హైదరాబాద్ నుంచి నువ్వేం చేస్తావు, నీకేమొచ్చు అంటే నేను సాంగ్ పాడతాను, నేను డాన్స్ వేస్తాను అని చెప్పేసి ఒక సాంగ్ పాడుకుంటూ మంచి ఉంపు మీదనే డాన్స్ వేసుకుంటూ అయితే వచ్చాడు. నువ్వు ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే సరదాగా వెళ్దాం అనుకుంటున్నాను అనేసి అంటాడు అనమాట. ఓకే సరదాగా వెళ్ళాలనుకుంటున్నావా, సరదాగా రెడ్ కలర్ ఇచ్చేసారు వాళ్ళు ముగ్గురు కూడా, ఇచ్చేసి సరదాగా బయటకు వెళ్ళేసేది చెప్తారు. చాలా సరదాగా జరిపింది అనమాట భరత్ గారిది మాత్రం. తను కూడా ఇంకేం మాట్లాడలేకపోయాడు. నెక్స్ట్ వచ్చేసి అక్షయ్ అనమాట. తను వచ్చేసి ఐటీ ఎంప్లాయ్ అంట. పాపం తను వచ్చి ఇలా చేత అవమానపరచుకోవడానికి వచ్చినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఏంటి అంటే తను ఒక కంటెంట్ క్రియేటర్ అంట. నీకు ఏం వచ్చు అంటే నాకు రోస్ట్ చేయడం వచ్చు మనుషుల్ని అని అయితే చెప్పాడు. ఓకే మమ్మల్ని రోస్ట్ చేయని చెప్పేసి అయితే బిందు మాధవి గారు అంటారు. వాళ్ళని ఏదో మాట్లాడబోయాడు, ఇదేనా రోస్ట్ చేయడము, ఇది రోస్ట్ చేయడం కాదు అనేసి అంటుంది. తర్వాత నవదీప్ గారిని కూడా ఏదో అనబోయాడు. అంటే మీ మూవీస్ వస్తున్నాయి కానీ బడ్జెట్ పెరుగుతుంది, మీరు మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నారు అనేసి అయితే అంటారు. దానికి తను సీరియస్ అయిపోయి ఇది రోస్ట్ చేయడమా, ఇది కాదు అనేసి అయితే అంటాడనమాట. తర్వాత శ్రీముఖి గారిని కూడా అంటాడు. ఇంకా వీళ్ళు వచ్చేసి నువ్వు దీనికి పనికిరావు, బోరింగ్ గా ఉన్నావు, నువ్వు అసలు బిగ్ బాస్ కే సెట్ గా ఉన్నట్టు మాట్లాడారు. రోస్ట్ చేయండి, మమ్మల్ని పొగడండి, మమ్మల్ని తిట్టండి, ఇవా అండి ఏదన్నా టాస్క్లు పెట్టాలి, టాస్కుల్లో గెలుస్తారా లేదా అని చూడాలి, మాట్లాడే తీరులోనే వీళ్ళు వెళ్ళిపో మాకు బోరింగ్ గా ఉంది నేను చూస్తా ఉంటే అని అయితే మాట్లాడడం నిజంగా చాలా ఇది అనిపించింది అనమాట. వాళ్ళ పాపం ఆయన చూస్తా ఉంటే భరత్ గారిని. అయినా బిగ్ బాస్ వెళ్ళాలంటే ఏదైనా ఒక టాస్క్ కానివ్వండి లేదంటే ఏదైనా చేయమని బిగ్ బాస్ చెప్తాడు కదా. ఒక ట్రాక్ పెట్టుకోవాలన్నా లేకుంటే ఏదన్నా ఆడాలన్న టాస్క్ అని చెప్తాడు. ట్రాక్ ఏంటి, ట్రాక్ మీద చూసినట్టుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి శ్రీముఖి గారు అయితే కొంచెం ఫైర్ అవుతారు. దాని తర్వాత శ్రీముఖి గారిని ఆర్గ్యూ చేస్తూ మాట్లాడమని చెప్తారు. ఆర్గ్యూ చేస్తూ మాట్లాడిన తర్వాత అక్షయ్ గారు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయాడు అనమాట వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే. తర్వాత గ్రీన్ కలర్ ఇవ్వకుండా రెడ్ కలర్ ఇచ్చేసారనమాట నవదీప్ గారు, బిందు మాధవి గారు. ఆ శ్రీముఖి ఉండేది ఉండకుండా ఏం చెప్పిందంటే అభిజిత్ దగ్గరికి వెళ్ళు, తను ఏమన్నా ఇస్తాడేమో, ఛాన్స్ వస్తుంది నీకు అనేసి అయితే అంటుంది. ఓకే తన దగ్గరికి వెళ్ళి భంగపడుకునే ప్రయత్నమే చేస్తాడు. అంటే రోస్ట్ చేయడం అంటే ఇదేనా, నీకు ఏమి వచ్చు అని చెప్పేసి కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడడము అదంతా జరిగింది. అంటే మనకు కొంచెమే చూపించారు కాబట్టి తను కూడా రెడ్ కలర్ వచ్చేసి అసలు బోరింగ్ పర్సన్, నువ్వు దీనికి పనికిరావు, నువ్వు వెళ్ళిపో అనేసి అయితే గట్టిగా మాట్లాడతాడు. నిజంగా ఇది మాత్రం అవమానపరిచినట్లే అనిపించింది. తనైతే పాపం వెళ్ళిపోయాడు. శ్రీముఖి గారు వచ్చేసి ఏం చెప్తారంటే మీరు రెడ్ కలర్ ఇచ్చేసి పంపించేసేయండి ఫస్ట్ అంటే అంటారు. అప్పుడు నవదీప్ గారు వచ్చేసి శ్రీముఖి బయటికి పంపించేయి అని చెప్తున్నారు కదా, డిఫెండ్ చేసుకొని మాట్లాడు అంటే ఎందుకు నన్ను బయటికి పంపిస్తారు అనేసి అయితే అడుగుతాడు. మీరు బోరింగ్ గా ఉన్నారు, మీకు అసలు బిగ్ బాస్ లోకి వెళ్ళేదానికే లేదు అన్నట్టు మాట్లాడుతుంది, మీరు చాలా బోరింగ్ పర్సన్, బిగ్ బాస్ హౌస్ లో ఉండేదానికే లేదు అనేసి అయితే అంటుంది అనమాట. తర్వాత నవదీప్ గారు రెడ్, బిందు మాధవి గారు రెడ్ ఇస్తారు. ఇంకా అభిజిత్ గారు ఇవ్వలేదు కదా, అభిజిత్ గారిని వచ్చేసి అడుగుపో దగ్గరికి వెళ్ళేసి అయితే చెప్తుంది అనమాట. తను వెళ్తాడు, వెళ్ళి అడుగుతా ఉంటాడు నువ్వు నన్ను రోస్ట్ చేయంటే తను ఏదో మాట్లాడబోయాడు, అసలు ఆ మాటలు కూడా ఒప్పుకోలేదు. ఇలా కాదు, నువ్వు అసలు బిగ్ బాస్ హౌస్ కే పనికిరావు అనేసి అయితే అంటాడనమాట. ఎందుకు అంటే నువ్వు అసలు బోరింగ్ పర్సన్, నీకు అసలు ఉండే ఛాన్సే లేదు, నువ్వు వెళ్ళిపో అన్నట్టయితే మాట్లాడతారు. పాపం తను కూడా ఇంకేం మాట్లాడలేకపోయాడు అనమాట. వీళ్ళతో ఎందుకు అనవసరము అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాడు. తనని కూడా అవమానపరిచినట్లు అనిపించింది నిజంగా. మామూలుగా చెప్పి పంపించాల్సి, నెక్స్ట్ టైం రండి, మీకు అంత కెపాసిటీ లేదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి అందరితో కలిసి ఉండే అంత లేదు అని చెప్పొచ్చు కదా. అలా కాకుండా మీకు బోరింగ్ పర్సన్ అని చెప్పేసి చాలా చీప్ గా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. తనైతే వెళ్ళిపోయాడు. తర్వాత గాయత్రి గారు అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు. తను కెనడాలో వచ్చేసి తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వచ్చారంట. తన మదర్తో కలిసి ఉంటున్నారంట. తను వచ్చేసి ఏదైనా మూవీస్లో కానివ్వండి అలా యాక్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అంట. 100 kgs ఉండడం వల్ల ఎవరు తీసుకుంటారు నన్ను, ఎక్కడైనా ఛాన్స్ ఇవ్వరు అని చెప్పేసి తను ఒక 40 kgs అలా తగ్గేసి చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. ఓకే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మనకి ఏమైనా ఛాన్స్ రావచ్చేమో అన్న ఒక ఆశతో అయితే వచ్చారు. తర్వాత బిగ్ బాస్ హౌస్ లో నువ్వు ఎలా ఉంటావు, అక్కడ టాస్క్లు వస్తే ఎలా చేస్తావు, ఎవరితో షేర్ చేసుకుంటావు అనే దాని గురించి అయితే ఒక టాపిక్ అయితే ఇచ్చారు. తనైతే ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఇంకా శ్రీముఖి గారితో మాట్లాడుతూ టాస్క్ అయితే కంప్లీట్ చేసింది. టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చేసి అభిజిత్ గారు గ్రీను, దాని తర్వాత నవదీప్ గారు గ్రీన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత బిందు మాధవి గారు రెడ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూడాలి ఇంకా నీ గేమ్ అని చెప్పేసి అయితే అంటారనమాట. ఇంకా తర్వాత 4 మెంబర్స్ అయితే వస్తారు. మళ్ళీ 4 మెంబర్స్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారనమాట. వాళ్ళదేం పెద్దగా ఉండదు. వాళ్ళు రావడము, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడము, వాళ్ళకి వచ్చేసి రెడ్ కలర్ ఫ్లాగ్స్ ఇవ్వడము, పంపించడము జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఒక ముసలి గెటప్ లో రుచిత అంట అమ్మాయి రుచిత వచ్చింది. వచ్చి బాగానే యాక్టింగ్ చేసింది. ముసలావిడిగా వచ్చి మా మనవరాలు వస్తుంది అది ఇది అని చెప్పేసి అయితే వెళ్తుంది.
దాని తర్వాత బాగా రెడీ అయిపోయి ఒక మోడల్ లెక్క రెడీ అయిపోయి వస్తుంది. వచ్చి మా మా అవ్వ వచ్చింది కదా, ఏం మాట్లాడింది ఏం కథ అన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నీకు పెళ్లి చేస్తుందంట మీ అవ్వ అనేసి శ్రీముఖి అంటుంది అనమాట. ఫన్నీ వేలో కొంచెం కామెడీగా అయితే జరిగింది. తాను కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంది అనమాట. మా ఫాదర్ అంటే గౌరవము, మా అమ్మ అంటే ఇష్టము, సంథింగ్ అలా మాట్లాడేసింది. మీ ఫాదర్ అంటే నీకు ఇష్టమా అంటే అవును అది ఇది చెప్తుంది. ఓకే మీ ఫాదర్ గురించి ఏమైనా చెప్పు అంటే, మా ఫాదర్ లవ్ అంతగా లేదు, అంటే తనని నువ్వు బాగా అర్థం చేసుకోలేదేమో, నువ్వు బాగా అర్థం చేసుకోవాల్సింది అనేసి అయితే అంటాడనమాట అభిజిత్. ఓకే నేను ఇంకా అర్థం చేసుకుంటాను, నెక్స్ట్ అయితే నేను అదే చేస్తాను అని అయితే చెప్తుందనమాట. తను ఎక్కడుంది, చదువుకునింది, తర్వాత తను బీటెక్ మరి డిగ్రీ కంప్లీట్ చేసిందంటే హైదరాబాద్కి వచ్చి, దాని గురించి ఇంకా తన ఫాస్ట్ లో ఎలా ఉన్నింది, ఎవరితోనా ఏమన్నా రిలేషన్ లో ఉందా, దాని గురించి కూడా అడిగారు. దాని తర్వాత బిందు మాధవి గారు అయితే ఒక టాస్క్ అయితే పెడతారనమాట. ఏంటి అంటే, నువ్వు ఒక టైర్ ఉంది కదా, రెడ్ కలర్ టైర్ తీసుకొని ఫ్లిప్ చేస్తూ మాట్లాడు అంటే, తను ఫ్లిప్ చేస్తూనే తన గురించి, తన లైఫ్ స్టైల్ గురించి అంతా చెప్పుకుంటూ వెళ్తుంది. దాని తర్వాత అయితే ఒక టాస్క్ అయితే ఇస్తాడు అభిజిత్. టాస్క్ ఇచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా గ్రీన్ కలర్ వచ్చేసి మాధవి గారు, దాని తర్వాత గ్రీన్ కలర్ ఫ్లాగ్ వచ్చేసి నవదీప్ గారు తీస్తారు. అభిజిత్ మాత్రం రెడ్ కలర్ ఇస్తారు. ఒక నెక్స్ట్ చూద్దాము అని చెప్పేసి. దీంట్లో ఇంకొకరికి అవమానం జరిగింది. ఎవరికంటే రన్నింగ్ రాజా అనమాట. పాపం తను వచ్చాడు, నీకు రన్నింగ్ రాజా ఎలా వచ్చింది పేరు అనేది అడుగుతారు. ఓకే నేను రన్నింగ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తాను మేడం, అలా పాపులర్ అయ్యాను, అందుకని చెప్పేసి రన్నింగ్ రాజా అని పెట్టుకున్నాను అని అయితే అంటాడు. ఓకే అయితే రన్నింగ్ చేస్తూనే మాట్లాడు అంటే, రన్నింగ్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. ఓకే నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను అని చెప్పేసి తన జీవనోపాధి గురించి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత తనని కూడా చాలా హేళన చేస్తారు. ఎలా అంటే మనకు చూపించింది ఏంటంటే, శ్రీముఖి గారిని ఇమిటేట్ చేస్తున్నట్టు చూపించారు. అంటే తను రావడము, మాట్లాడడము డైరెక్ట్ ఇమిటేట్ చేస్తున్నట్టు చూపించారు. తను పౌడర్ కొట్టుకొని, లిప్స్టిక్ రాసుకొని డైరెక్ట్ గా శ్రీముఖి గారిని ఇమిటేట్ చేస్తున్నట్టు, గట్టి గట్టిగా అరుస్తున్నట్టు, గట్టి గట్టిగా నవ్వుతున్నట్టు, వేరే వాళ్ళ మీద అరుస్తున్నట్టు చూపించారు. అంటే వాళ్ళు యాక్ట్ చేయమని చెప్పింటేనే కదా అతను చేసింది, అది చూపించకుండా వాళ్ళు చెప్పిన దాన్ని డైరెక్ట్ తను చేస్తున్నట్టు చూపించారనమాట. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఏంది వచ్చి రాక్తలకి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, ఎవరు ఏం అడగలేదు కదా అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళు చెప్తేనే చేసి ఉంటాడు అని చెప్పేసి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళకి తెలియదు కదా. ఇంకా శ్రీముఖి గారు అయితే చాలా మండిపడిపోతారు అనమాట తను యాక్టింగ్ చేస్తుంటే. వాళ్ళు ముగ్గురు వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేసేయండి, మీ ముందు అర్జెంట్ గా పంపించేసండి అయితే అంటుంది. వాళ్ళు రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు. శ్రీముఖి గారిని అయితే నువ్వు అడుగు, తను ఒప్పుకుంటే ఓకే అని చెప్పేసి అయితే నవదీప్ గారు అంటారు. తర్వాత నవదీప్ గారు వచ్చేసి ఆ మాట అన్న పాటే వెళ్తాడనమాట. రన్నింగ్ రాజా వెళ్ళి శ్రీముఖి దగ్గరికి వెళ్ళబోతాడు అంతే. తను వచ్చేసి నువ్వు నా దగ్గరికి రావద్దు, వచ్చావు అంటే నీ చెంప పగలగొడతా అని చెప్పేసి అయితే గట్టిగా సీరియస్ గా చెప్తుంది. కానీ తను మళ్ళీ దూరంగా వచ్చి మళ్ళీ వెళ్తాడనమాట. మళ్ళీ భంగపడుకుంటూ వెళ్తాడు. అంటే పల్లెల్లో ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుందన్నమాట. ఓకే మనం భంగపడుకుంటే ఒప్పుకుంటారేమో అన్న మనస్తత్వంతో ఉన్న వాళ్ళు కాబట్టి మళ్ళీ వెళ్తాడు. నిజం చెప్తున్నాను, నీ చెంప పగలగొడతానని చెప్పేసి అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వీళ్ళు ముగ్గురు రెడ్ కలర్ ఇచ్చేసి నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అని అయితే చెప్తారు. తనైతే పాపం ఏడ్చుకుంటూ వెళ్తాడనమాట. నేను ఊర్లోకి వెళ్ళి ఎంతమందికి సమాధానం చెప్పాలి, ఇక్కడ నేను రిజెక్ట్ చేశారు కదా అని చెప్పేసి అయితే ఏడ్చుకుంటూ వెళ్తాడు. తర్వాత శ్రీముఖి గారైతే వస్తారు. తనతో అంత రూడ్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదేమో, మేబీ దగ్గరకు వెళ్ళి ఓకే నువ్వు సెలెక్ట్ కాలేదు, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పాల్సింది. తను వెళ్ళిన తర్వాత అయితే శ్రీముఖి గారు రావడం ఇది కూడా తనకు అవమానకరంగానే అనిపించింది అనమాట. ఇక్కడ కూడా వాళ్ళు మంచిగా బిహేవ్ చేయలేదు తనతో. నా మామూలుగా చెప్పింటే ఒక మాట సరిపోయి ఉండేదేమో. ఇంకా అంతవరకు అయితే ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. సెకండ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అగ్ని పరీక్ష ఇలా జరిగిందనమాట సెకండ్ ఎపిసోడ్. ఇంకా ఎవరెవరు వస్తారు ఏంటి అనేది నెక్స్ట్ చూడాలి ఇంకా మనము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.